నా రాక్షసి పార్ట్ 3. ఈ నా రాక్షసి స్టోరీ 2 డేస్‌కి ఒకసారి ఇస్తానండి. వీలైతే డైలీ షష్టి పూర్తి వయసు వస్తుందనుకుంటా అని తిట్టుకుంటూ అక్కడంతా క్లీన్ చేసి అజయ్ కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అరుణ్ క్యాబిన్‌లో వర్క్ గురించి అడుగుతూ ఉంటే భాను టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటూ తల దించుకుని అరుణ్ ముందు నుంచుని ఎందుకో టెన్షన్‌గా ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంది. మిగతా టీమ్ మెంబర్స్ అందరూ ఒకేసారి కంప్లీటెడ్ సార్ అని చెప్పి వాళ్ళ వర్క్ తమ బాస్ ముందు పెడతారు అందరూ. ఓకే, నేను చెక్ చేస్తాను. యూ కెన్ గో నౌ అని చెప్పి అరుణ్ వాళ్ళందరినీ పంపించేస్తాడు. భాను ఒకసారి "హ్మ్" అని గట్టిగా ఊపిరి పీల్చుకుని క్యాబిన్ నుండి బయటపడుతుంది. తన వెనక మిగతా టీం మెంబర్స్ కూడా వస్తారు. అజయ్ మాటలు విని వస్తుందల్లా అక్కడే ఆగిపోతుంది అంజలి. రేయ్, ప్రాజెక్ట్ ఎలాగో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇక నేను వెళ్ళిపోతానురా అని అంటాడు అజయ్. ఎక్కడికి సార్ అని అడుగుతుంది అంజలి. నా టాలెంట్‌తో ఏదో ఒక జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోతాను అని అంటాడు అజయ్. ఓహ్! అంటే మీ టాలెంట్‌కి తగ్గ జాబు ఈ కంపెనీలో లేదని మీ ఉద్దేశమా? అంటుంది అంజలి. అజయ్ అయోమయంగా ఓయ్! నేనెప్పుడు అలా అన్నాను? అని అంటాడు. ఇప్పుడు మీరే కదా సార్ నా టాలెంట్‌తో జాబ్ తెచ్చుకుంటాను అని అన్నారు అని అంటుంది అంజలి అమాయకంగా మొహం పెట్టి. నా ఉద్దేశం అది కాదు. నేను కష్టపడి నా సొంత టాలెంట్‌తో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు అజయ్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ మీ కష్టాన్ని, మీ టాలెంట్‌ని తొక్కేస్తున్నారనా మీ ఫీలింగ్ అని అంటుంది అంజలి. ఏం మాట్లాడుతున్నావు? వాడెప్పుడూ అలా చెయ్యడు అని అంటాడు అజయ్. మరెందుకు సార్? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అని అడుగుతుంది అంజలి. కేవలం వాడి కారణంగానే నేనిక్కడ ఉన్నానని అందరూ అనుకోవడం నాకస్సలు ఇష్టం లేదు. నాకది అసలు నచ్చదు కూడా. అందుకే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అంటాడు అజయ్. ఓహ్! కంపెనీ కొంచెం నిలబడగానే ఫ్రెండ్ అని కూడా చూడకుండా బయటికి గెంటేశాడని అందరూ మా బాస్ గురించి తప్పుగా అనుకోవటం మీకిష్టమా? అని అంటుంది అంజలి. అలా ఎందుకు అనుకుంటారు? అని అంటాడు అజయ్. ఏమో మరి నాకు తెలియదు. మీ ఫ్రెండ్‌షిప్ గురించి కాస్తో కూస్తో తెలిసిన దాన్ని. నాకే ఎందుకో అలా అనిపించిందంటే, ఇంకా బయట వాళ్ళు ఏమీ అనుకోకుండా ఎలా ఉంటారు? అని దీర్ఘం తీస్తూ అంటుంది అంజలి. అజయ్ అంజలి మాటలకు ఆలోచనలో పడతాడు. అంజలి అజయ్‌కి కనిపించకుండా కళ్ళతోనే తన బాస్‌కి సైగ చేస్తుంది. అప్పటి వరకు అంజలి తన ఫ్రెండ్‌తో అలా మాట్లాడుతున్నందుకు కోపంగా చూస్తున్న అరుణ్‌కి ఓహ్! అంజలి కావాలనే అలా చేస్తుంది అని అర్థమవుతుంది అరుణ్‌కి. అజయ్ తన ఆలోచనలో తను ఉండగానే అరుణ్ బాధగా ఫేస్ పెట్టి వదిలేయ్ అంజలి. నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నాకు వాడు సంతోషంగా ఉంటే అంతే చాలు అని అంటాడు. డ్రామాని ఇంకొంచెం రక్తి కట్టిస్తూ. రేయ్! తనేదో అనిందని నువ్వెందుకు అలా ఫీల్ అవుతావు? అలా ఏం జరగదు. హ్మ్. జరుగుతుందేదో జరిగినాయి. మీరు వెళ్ళిన తర్వాత కదా తెలిసేది. అసలే లోకులు పలు కాకులు అని సాగదీస్తూ అంటుంది అంజలి విచారంగా మొహం పెట్టి. అరుణ్ వెంటనే అందుకుని అరేయ్! నా వల్ల నువ్వు బాధపడటం నాకిష్టం లేదు. నేను నిన్నాపను. నువ్వెళ్ళు అంటాడు. అలాగే బాధగా మొహం పెట్టి అంజలి, అరుణ్ ఇద్దరూ కలిసి వాళ్ళ మాటలతో అజయ్‌ని క్లారిటీలో నుంచి కన్‌ఫ్యూజన్‌లో నెట్టేసి, తనకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా తిమ్మిని బొమ్మిని చేసి, చివరికి అజయ్ ఇక్కడ ఉండడానికే ఒప్పిస్తారు. హా! ఇప్పుడేదో మీ ఫ్రెండ్ బాధపడుతున్నారని అలా అంటున్నారు గానీ, తర్వాత మీ మనసు మార్చుకోకుండా నిజంగానే ఇక్కడ ఉంటారా ఏంటి? అని మళ్ళీ సాగదీస్తుంది అంజలి. అంజలి మాటలకి అరుణ్ చిన్న పిల్లాడిలా మొహం పెట్టుకుని బేలగా అజయ్ వైపు చూస్తాడు. రేయ్! తన మాటలు నువ్వేమీ పట్టించుకోకు. నేను నిజంగానే నీతోనే ఉంటాను. ప్రామిస్ అంటూ అరుణ్‌ని హగ్ చేసుకుంటాడు అజయ్. అరుణ్ అంజలికి కళ్ళతోనే థాంక్స్ చెప్తాడు. అంజలి నా టాస్క్ కంప్లీటెడ్ అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అంజలి భాను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ టీమ్ మెంబర్స్ అయిన దివ్య, గిరిజ, వివేక్, సత్యం అంజలిని ఒకేసారి మింగేసేలా చూస్తూ ఉంటారు.
అంజలి వాళ్ళని చూసి ఒక వెర్రినవ్వు నవ్వి చెవులు పట్టుకుని సారీ గైస్ అని అంటుంది. భాను ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాక ఏమైందే అని అడుగుతుంది. మమ్మల్ని ఎందుకు అడగడం? ఇదిగో వచ్చిందిగా. ఏ- ఏం చేసిందో ఈ రాక్షసిని అడుగు అని భాను అంటుంది. అంజలి భానుని చూసి ఇహిహి అని ఒక అర్థం లేని నవ్వు నవ్వుతుంది. అంజలి సారీ గైస్, నేను భానుకి ప్రామిస్ చేశాను, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు, సారీ అంటుంది. ఏం జరిగిందో చెప్తారా చెప్పరా అంటుంది భాను. ఏం చేసిందా? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పి నన్ను గిరిజాని తన హాస్టల్ దగ్గరికి రమ్మందని చెప్తుంది దివ్య. తీరా వెళ్తే ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఈ 2 రోజులు మనం ముగ్గురం కలిసే వర్క్ చేద్దాం అని చెప్పి మమ్మల్ని హాస్టల్లోనే ఉంచేసింది. నేను ఇంట్లో ఉంటే వర్క్ చేస్తానో చేయనోనని నన్ను తీసుకెళ్ళి సత్యం రూమ్లో పెట్టింది. ఇంకా వివేక్ ప్రతి అరగంటకు ఒకసారి వీడియో కాల్ చేసి మరి మేము వర్క్ చేస్తున్నామా లేదానని చెక్ చేసేది. నైట్ కూడా ఒక గంట కంటే ఎక్కువ అస్సలు పడుకొనిచ్చేదే కాదు దెయ్యం అని అంటాడు సత్యం. దూరంగా ఉన్న మా పరిస్థితే ఇలా ఉంటే పక్కనే ఉన్న వీళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంటూ జాలిగా దివ్య గిరిజాల వైపు చూస్తాడు వివేక్. దివ్య గిరిజాలు ఏడుపు మొహం పెట్టుకుని ఏముంది, ఈ 2 రోజుల్లో మమ్మల్ని వేపుకు తినేసింది అని అంటారు ఇద్దరు ఒకేసారి. బాస్ని రిక్వెస్ట్ చేసి 2 డేస్ టైం అడుగుదామని చెప్పినా వినకుండా నేను భానుకి ప్రామిస్ చేశాను, అంతే, కంప్లీట్ చేయాల్సిందే అని మమ్మల్ని మరీ స్కూల్ పిల్లల్లా ట్రీట్ చేసి బెదిరించింది అంటూ వాళ్ళ ముందు తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు దివ్య గిరిజ. ఏంటి, అక్కడికి మీరు మాత్రమే వర్క్ చేసినట్లు చెప్తున్నారు, నేనేమీ చేయలేనట్టు మాట్లాడుతారు అని అంటుంది అంజలి దివ్య గిరిజల వైపు గుర్రుగా చూస్తూ. హా, ఇది మాత్రం తిండి కూడా సరిగ్గా తినకుండా 24 గంటలు ల్యాప్టాప్ ముందే కూర్చునేది అని అంటుంది దివ్య. భాను అంజలిని అభిమానంగా చూస్తూ అందరి వైపు చూసి థ్యాంక్స్ అని అంటుంది. హలో హలో, థ్యాంక్స్ చెప్పి తప్పించుకుంటే సరిపోదు అని అంటుంది అంజలి. ఏం కావాలే అని అడుగుతుంది భాను. నాకు ఐస్ క్రీమ్ అంటుంది అంజలి. మిగతా వాళ్ళు కూడా మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి అంటారు. భాను ఓకే అన్నట్లు థమ్ ఫిగర్ చూపించింది. అవును, వర్క్ కంప్లీట్ అయితే మరి నాకెందుకు అవ్వలేదు అని చెప్పావంటుంది భాను అంజలి వైపు చూస్తూ. ఊరికేనే, నువ్వు టెన్షన్ పడితే చూడాలని అలా చెప్పాను అని అంటుంది అంజలి. భాను కోపంగా అంజలి తల మీద ఒక్కసారిగా మొట్టికాయ వేస్తుంది. అంజలి ఏడుపు మొహం వేసుకుని భాను వైపు గుర్రుగా చూస్తుంది అంజలి. వాళ్ళిద్దరినీ చూసి మిగతా వాళ్ళందరూ కూడా బాగా నవ్వుకుని వాళ్ళ వర్క్లో ఈవినింగ్ ఆఫీస్ అయిపోయే వరకు చేస్తారు. ఇంకా సత్యం వివేకులు ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోతారు. మిగతా నలుగురు కూడా ఆఫీస్ అయిపోగానే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి అన్నీ తింటూ ఉంటారు. గిరిజ దివ్య కూడా ఇంటికి వెళ్ళటానికి లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిది ఒకే ఊరు అవటంతో ఇద్దరు కలిసే వస్తారు, కలిసే వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే అంజలి రండి రండి దయచేయండి, తమ రేఖ మాకెంతో ఆనందం అండి అని పాట పాడుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. భాను అంజలిని విచిత్రంగా చూసి అడగబోయేంతలోపే హాయ్ భాను అంటూ అక్కడికి వస్తాడు అజయ్. తన వెనకాలే అరుణ్ కూడా వస్తాడు. హాయ్ సార్ అంటూ భాను లేచి నిలబడింది. పర్లేదు కూర్చో, ఈ ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు, ఆఫీస్ లోపలే అంటాడు అరుణ్. భాను అంజలి ఎదురెదురుగా కూర్చుని ఉంటే అంజలి పక్కన సెటిల్ అవుతాడు అజయ్. వాళ్ళకి కొంచెం అటు పక్కన కూర్చుని అరుణ్ తన ఫోన్లో తలదూరిస్తాడు. మీతో మాకు సంబంధం లేనట్లు మీరు ఏంటి సార్ ఇక్కడ అని అడుగుతుంది అంజలి అజయ్ని ఏడిపించడానికి. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.